హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి ట్రిప్ వచ్చేసి 1 డే ట్రిప్. ఇండోర్ నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మహేశ్వర్ అని చెప్పేసి అక్కడ అహల్యా ఫోర్ట్ ఒకటి ఉంటుంది. ఫోర్ట్ నెక్స్ట్ శివయ్య టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచి వెళ్ళాలి అనుకున్నాం. సో ఫైనలీ ఈ వీక్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అక్కడ మా రూమ్ నుంచి డైరెక్ట్గా ర్యాపిడో ఒకటి బుక్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ సర్వటి బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంట. అట్లీస్ట్ 2.5 hours 3 hours పడుతుంది. అండ్ అక్కడ బోటింగ్ అది ఉంటుంది నర్మదా రివర్ మీద. సో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అండ్ ఇట్స్ సింగిల్ డే ట్రిప్. ఇప్పుడు సర్వటి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. అండ్ టైం వచ్చేసి 11:30. వెళ్ళేటప్పుడు 3 hours కదా, కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్తాం మేము. బట్ చూద్దాం. ఇదే సర్వటి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా మహేశ్వర్కి బస్సెస్ దొరుకుతాయి. మహేశ్వర్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:50 అయింది. దిగిన తర్వాత బస్ దిగిన వెంటనే ఒక ఆటో మాట్లాడుకున్నాం. బస్ ఆడు ఆపి దగ్గర నుంచి మహేశ్వర్కి జస్ట్ ఒక 1 kilometer 1.2 kilometer అనమాట జస్ట్. సో ఆటో వాడు తీసుకొచ్చి ఈ బ్యాక్ సైడ్ ఆర్చ్ ఉంది కదా, సో ఈ ఆర్చ్ దగ్గర దించేసాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం తినలేదు కదా, సో కొంచెం లైట్గా తినేసి అప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. తినడానికి అయితే ఇక్కడ ఏమీ లేవు. జస్ట్ ఇక్కడ ఒక 2-3 మ్యాగీ షాప్స్ ఉన్నాయి. అండ్ ఒకటి కెఫే ఏదో ఉంది. సో ఒకసారి కెఫేకి వెళ్ళి ట్రై చేద్దాం అని అనుకుంటున్నాం అనమాట. జస్ట్ ముందు వీడియోలో చూసారు కదా కేఫ్, ఇదొక్కటే ఉందన్నానని. సో ఫుడ్ అది కూడా బాగుంది. లైట్గా ఆలు పరోటా అది తినేసి ఇప్పుడు ఫోర్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. అహల్యా ఫోర్ట్ ఉంది. సో ఇక్కడ నర్మదా రివర్ ఒడ్డున ఇది ఫోర్ట్ ఉందన్నమాట. అలానే బోటింగ్ కూడా ఉందంట. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. బట్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. సో కొద్దిగా సేపు ఆగి మేబీ 4:30 కైనా కొంచెం చల్లబడితే అప్పుడు కొంచెం బయటకు వెళ్ళి అప్పుడు బోట్ అది ఎక్కుదామని అనుకుంటున్నాం. బట్ లెట్స్ సీ. చూపించిన కేఫ్ అయితే ఫుడ్ అది బాగుంది. అన్నిటిలో కొంచెం యూనిక్గా అనిపించింది. చూడండి, బ్యాక్ సైడ్ స్కూటీ ఉంది కదా, ఇది లాడు స్కూటీ అని సంథింగ్ ఏదో ఉంది. ఆ స్టోరీ అని ఉందేమో తెలియదు కానీ మనకి. సో ఫుడ్ అయితే బాగుంది. యూ కెన్ ట్రై హియర్. ఇప్పుడు మనం మహేశ్వరి అథెంటిక్ టెక్స్టైల్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఇది జస్ట్ ఫోర్ట్ ఆపోజిట్లోనే ఉంది. ఇక్కడ ఏంటంటే లైక్ స్టార్టింగ్ నుంచి చీర ఎలా నేస్తారో అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇండివిజువల్గా చూపించడానికి ట్రై చేస్తా. డైస్ అవి లైక్ థ్రెడ్స్ అవన్నీ ఎలా పెట్టారు ఏంటి అనేది. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది నాకు తెలిసి వైట్ ప్లెయిన్ కలర్ అనుకుంటా. అండ్ ఈ పక్కన వచ్చేసి వీటిని బ్లాక్ కలర్లో డిప్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ కలర్స్ వచ్చేసి రెడ్, బ్రౌన్, బ్లూ. సో ఇలా ఇవి డ్రై చేస్తున్నారు అనమాట. అంటే లైక్ తడిపేసి కలర్స్లో జస్ట్ అలా ఆరబెట్టారు. ఇక్కడ మొత్తం వాళ్ళు చీరలు నేస్తున్నారు అన్నమాట. సో ఒక దగ్గర ఇంకా ఇప్పుడు చేస్తున్నారు. నేను అది చూపిస్తా చూడండి.
మహేశ్వర్ ఫోర్ట్ అవన్నీ చూసాము. మరి ఇంకా బోటింగ్ అదేమి ఎక్కలే. అయితే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సహస్రధారకు వచ్చామన్నమాట. సహస్రధార అనేది ఎందుకు వచ్చిందంటే ఈ నర్మదా నది ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లో అయ్యే ప్రాసెస్లో ఆ ఫ్లో వల్ల ఆ ఒక రివర్ ఫ్లో అది 1000+ చీలికలుగా అంటే సపరేట్ స్ట్రీమ్స్లో అయిపోయిందంట. సో అందుకు ఇక్కడ పేరు వచ్చేసి సహస్రధార అని పెట్టారు. ఇప్పుడు నేను ఈ తర్వాత వీడియో పెడతా చూడండి. ప్లేస్ చాలా చాలా హాయిగా చాలా పీస్ఫుల్గా ఉంది అవసరం ముందు అసలు. సహస్రధార చూసారు కదా. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే రూట్లోనే దత్తాత్రేయ స్వామి ఆలయం ఒకటి ఉందన్నమాట. సో అదొకటి చూసుకొని ఇంకా అది లాస్ట్ డేకి అది అయిపోయిన తర్వాత ఇంకా ఇండోర్ వెళ్ళిపోవడమే. సో ప్రెసెంట్ అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్లో ఉన్న వీడియో అటాచ్ చేస్తాను.